హలో నమస్తే. ఈరోజు మనం మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం. మసాలా పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చెక్క, యాలకులు, లవంగాలు, గసగసాలు, ధనియాలు, వీటన్నిటితో కలిపి మనం పౌడర్ ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాం. కడాయిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి. కడాయి అయితే వేడైంది. ఇప్పుడు మనం ధనియాలు వేసుకుంటున్నాం. ఇందులోనే ధనియాలు వేపుకుంటున్నామండి. ధనియాలు మనం లైట్గా వేపుకోవాలి, మరీ డీప్గా వేపుకోకూడదు. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలంతే, మరీ డీప్గా వేపకూడదు. వితౌట్ ఆయిల్. సో ధనియాలు ఇలాగా మనం తీసుకొని వేపుకోవాలండి. సో స్లైస్గా కలర్ చేంజ్ అవుతూ ఉంది లైట్గా. కొంచెం వేగాలి. దాదాపుగా వేగిపోయింది. ఇంకొంచెం వేగనిచ్చి తీసేద్దాం. చూడండి ఆవిర్లు వస్తున్నాయి ఇలాగా. ఇప్పుడే అవుతుంది అది. సో మంచి స్మెల్ కూడా మనకి వస్తుంది. చూడండి ఇలాగా కలుపుతూనే ఉండాలి, ఆపుకోవడం మధ్యలో. ఎందుకంటే గింజ మనకి వేగాలి కాబట్టి కొంచెం సేపు కలుపుతూ ఉండాలి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ధనియాలు వేగిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాము. చెక్క, యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా మనం ఇందులో వేసుకొని కొంచెం లైట్గా వేసుకుంటాము. ఇవి కూడా సో ఫస్ట్ ఇవి మనం వేపుకున్నాము పౌడర్ చేసుకోవడానికి కాబట్టి లైట్గా వేపుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. మసాలా పౌడర్ చేయడం చాలా ఈజీ, బట్ టైం పడుతుంది. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. ఇంట్లో చాలామంది చాలా రకాలు వేస్తారండి. ధనియాలే కాకుండా ఇంకా చాలా వేస్తారు. అంటే నేను జీలకర్ర వేయలేదు, జీలకర్ర కూడా కొంతమంది వేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే లైట్గా మనం వేపుకోవడానికి గసగసాలు ఇప్పుడు వేసుకుంటున్నామండి. స్టార్టింగ్ వేస్తే మాడిపోతాయి అవి. సో ఇప్పుడు వేసామనుకోండి, చూడండి ఇలా పాటలు వస్తున్నాయి. సో ఫస్ట్ అవి అయితే కట్టేసుకున్నాము. చూడండి పాడుతున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి వీటిలోనే మనం ధనియాలు కూడా వేసేసుకున్నాము. వెంటనే మాడిపోతాయి గసగసాలు. సో ఇప్పుడు వీటిని ఏంటంటే మనం చల్లారనివ్వాలి. బాగా చల్లార్చిన తర్వాత పౌడర్ చేసుకుంటాం. వేడి మీద గ్రైండర్ వేస్తే మనకి అవ్వదు కాబట్టి చల్లారిన తర్వాత పౌడర్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుంటాము, ఇంగ్రీడియంట్స్ అన్నీ. దీని మీద మూత పెట్టుకొని సో ఈ మిక్సీ జార్కి దీన్ని అటాచ్ చేసి మనం గ్రైండ్ చేసేసుకోవడం. సో మనం ఇలాగ వేసుకున్నాం కదా, పైన ఇలా మూత పెట్టుకుని తీస్తాం. ఇప్పుడు పౌడర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి మార్చుకుంటాం. సో పౌడర్ అయితే అయిపోయింది, మసాలా పౌడర్. ఇది 2 రోజులైనా మన దగ్గర నిల్వ ఉంటుంది. ఇది వెజ్ నాన్ వెజ్ రెండిట్లోకి యూజ్ అవుతుంది.
వేసుకున్నామండి. ఇది వెంటనే మూత తీయకూడదు, ఎందుకంటే బాగా వేడిగా ఉంది. ఒక్క నిమిషం ఆగి అప్పుడు మనం మూత తీస్తే ఆ వచ్చే పొగ ఇదంతా ఉంటుంది కదా, ఆగుతుంది. మసాలా పౌడర్ ఒక్కసారి మళ్ళీ వేసుకున్నామండి. సో ఇప్పుడు దీని జార్లోంచి మనం ఒక గిన్నెలోకి అయితే మార్చేసుకుందాము. సో మనం ఇప్పుడు ఇందులోని ఇలా ఖాళీ డబ్బాలో, మనం ప్లాస్టిక్ డబ్బాలో తీసుకోవచ్చు లేదా స్టీల్లో తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది వెజ్ నాన్ వెజ్ దేనికైనా యూజ్ అవుతుందండి. సాంబార్కి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఎండుమిర్చి మనం వేపి అందులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది సాంబార్లోకి. ఇందులో అయితే ఎండుమిర్చి వేయలేదు. చూడండి, పౌడర్ అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.